Hi students, welcome to Great Race Degree online classes. So today last class మనం స్పెక్ట్రోస్కోపీ సంబంధించిన హైయర్ స్పెక్ట్రోస్కోపీ సంబంధించిన టాపిక్ చెప్పుకున్నాం. దాని కంటిన్యూషన్లో ఈ 4th సెమిస్టర్ సంబంధించి సెకండ్ ఇయర్ టు ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ హెచ్ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఐఆర్ మీన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, హెచ్ఎన్ఎంఆర్. సో దీంట్లో మనం లాస్ట్ టైం మనం అబ్జార్బెన్స్ అనేది జరుగుతుంది. తర్వాత దానికి స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్, బెండింగ్ వైబ్రేషన్స్ అనేవి మనం చెప్పుకుంటాం. స్ట్రెచ్చింగ్ ఎట్లా అవుతుంది, బెండింగ్ ఎట్లా అవుతుంది, దాంట్లో ట్విస్టింగ్, బ్యాగింగ్, రాకింగ్ అనేవి ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మనం చెప్పుకుంటాం. దాంట్లో సిమెట్రికల్ స్టిచ్చింగ్, అన్సిమెట్రికల్ స్టిచ్చింగ్ అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక కాంపోనెంట్కి ఈ యూవీ రేడియేషన్స్ మనం పాస్ చేస్తామని చెప్పాము, తర్వాత ఆ లైట్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పాము, ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పాము. సో ఎంత అబ్జార్బెన్స్ ఏ రీజియన్ దగ్గర జరుగుతుంది అనే విషయం మనకు తెలియాలి. ఫస్ట్ ఈ అబ్జార్బెన్స్ అనేది ఏ రీజియన్ దగ్గర, ఈ రీజియన్ నుంచి ఈ రీజియన్స్కి వేవ్ లెంత్ ఉందనుకోండి, ఈ వేవ్ లెంత్ నుంచి ఈ వేవ్ లెంత్కి అబ్జార్బెన్స్ జరుగుతుంది అని మనకు తెలియదు ఉంది కాబట్టి అది మనకు తెలియాలి. సో ఏ రీజియన్ నుంచి ఏ రీజియన్ జరుగుతుంది అనే విషయం మనకి క్లారిటీ ఉండాలి. అట్లాగే ఆ రీజియన్స్ మనకి నెంబర్స్ అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. సో ఎక్కడైతే అబ్జార్బెన్స్ ఏ రీజియన్ నుంచి ఏ రీజియన్ వరకు జరుగుతుందో ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా మనకి గుర్తుండాలి. అలా గుర్తుంటే ఆటోమేటిక్గా మనం ఆ స్ట్రక్చర్ని కానీ కాంపోనెంట్ని కానీ మిమ్మల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి స్పెక్ట్రోస్కోపీలు అన్నిటికన్నా కష్టమైంది వాల్యూస్ గుర్తుపెట్టుకోవడమే మనకి. సో దానికి మనం చదివేటప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక కోడ్ లాగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రీజియన్స్ నియర్గా ఉన్న రీజియన్స్ అట్లా మనం మైండ్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2900 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 3000 సెంటీమీటర్స్ అంటే, సో అది అయిపోయిన తర్వాత 3200 టు 3400 సెంటీమీటర్ ఇన్వర్స్ అంటే, సో ఈ రీజియన్కి ఆ రీజియన్కి మనం ఏ ఫంక్షనల్ గ్రూప్ దగ్గర మనకి ఈ పీక్స్ వస్తుంది అనే విషయం మనకు గుర్తుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్లు మనకి 3 రీజియన్స్ కింద కట్ చేసుకున్నాం అనుకోండి. 1 కిలోమీటర్ 20 కిలోమీటర్స్, 20 to 60, 60 to 100 కిలోమీటర్స్ ఈ రీజియన్ దగ్గర ఏ విలేజెస్ వస్తాయి అనేది మనకి, ఈ కిలోమీటర్స్ మధ్యలో ఏ విలేజెస్ వస్తాయి అనేది మనకి పాయింట్. అట్లాగే మన స్పెక్ట్రోస్కోపీలో కూడా ఈ పర్టికులర్ వేవ్ లెంత్, ఈ వేవ్ లెంత్ లేదా ఈ అబ్జార్బెన్స్ నుంచి ఈ అబ్జార్బెన్స్ వరకు రీజియన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది మనకు తెలియాలి. ఇదంతా కూడా మనం ఆల్రెడీ చెప్పాం. డిపెండింగ్ అపాన్ ద కెమికల్ బాండ్ ఇన్ నేచర్ అని, డిపెండింగ్ అపాన్ ద కెమికల్ బాండ్ ఇన్ నేచర్. ఇన్ కేసు మనకి సికి హెచ్కి ఉన్నటువంటి బంధాన్ని బట్టి, సో అది ఆల్రెడీ ఫ్రీగా ఉంటుందని చెప్పాము, స్ట్రెచ్చింగ్ అవుతుంది, బెండింగ్ అవుతుందని చెప్పాము. కాబట్టి ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందని చెప్పాము, కెమికల్ బాండ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాము. సో కెమికల్ బాండ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి జనరల్గానే కెమిస్ట్రీలో నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ప్రమేయ సమూహాలు చాలా ఉన్నాయి. సో ఏ ప్రమేయ సమూహానికి ఎక్కడి నుంచి ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూకి వస్తుంది అనే విషయం మనకి తెలియాలి. ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, write about the characteristic absorption bands of various functional groups. Write about the characteristics absorption bands of various functional groups. Absorption bands of various functional groups. మనకి డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ కి ఏ రీజన్ నుంచి ఏ రీజన్ అవుతుంది అనే విషయం మనకి తెలియాలి. సో ఇది ఈ టేబుల్ గుర్తుంటే కనుక మనకి, అంటే డిపెండింగ్ అపాన్ ద ఫంక్షనల్ గ్రూప్స్, ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఏ రీజన్ నుంచి ఏ రీజన్ అంటే ఈజీగా మనం స్ట్రక్చర్స్ని కానీ లేదా పీక్స్ని కానీ ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ స్పెక్ట్రల్ రీజియన్ ఫ్రమ్ 1430 to 900 సెంటీమీటర్ ఇన్వర్స్, 1430 to 900 సెంటీమీటర్ ఇన్వర్స్ ఈజ్ కన్వీనియంట్ టు ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్. సో మనం ఒక స్ట్రక్చర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే మనకి 1430 నుంచి 900 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది ఈ రీజియన్లో మనకి మనం ఏదైనా కాంపౌండ్ని ఐడెంటిఫై చేయాలంటే ఇది ఒక కన్వీనియంట్ మెథడ్ అన్నమాట. 1430 to 900 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది మనకి ఒక స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక కన్వీనియంట్ రీజన్. ఓకే, నెక్స్ట్, this region of absorption is called fingerprint region. Fingerprint region అంటే వేలిముద్రల ప్రాంతం అంటాము. ఈ fingerprint region కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. fingerprint region ఎందుకు అంటామంటే, ఇప్పుడు మనం అబ్జర్బెన్స్ జరిగిన తర్వాత
ఫంక్షనల్ గ్రూప్స్ ప్రకారం ఏమవుతుందంటే ఒక్కొక్క చోట స్ట్రెచింగ్ బెండింగ్ ప్రకారం మనం సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతాం. సో సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోయినప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ రీజియన్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరిగ్గా ఐడెంటిఫై చేయనటువంటి కాంపౌండ్స్ని మనం ఈ ఫింగర్ ప్రింట్ రీజియన్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది మళ్ళీ ఫింగర్ ప్రింట్ రీజియన్ అనేది మనం సపరేట్గా చెప్పుకుంటాం. నెక్స్ట్, ఇన్ దిస్ రీజియన్ బ్యాండ్స్ ఆర్ డ్యూ టు స్ట్రెచింగ్ అండ్ బెండింగ్. ఇన్ దిస్ రీజియన్ బ్యాండ్స్ ఆర్ డ్యూ టు స్ట్రెచింగ్ అండ్ బెండింగ్. ఇక్కడ మనకి బ్యాండ్స్ ఎలా వస్తాయంటే స్ట్రెచింగ్ వస్తుంది, బెండింగ్ వస్తుంది. ఈ రెండింటి మీద కూడా మనకి బ్యాండ్స్ అనేది రావడం జరుగుతుంది. బెండింగ్ అండ్ వైబ్రేషనల్ ఫార్మ్స్ మోర్. ఇక్కడ మనకి బెండింగ్ వైబ్రేషనల్ ఫార్మ్స్ మోర్ బ్యాండ్స్ దాని స్ట్రెచింగ్ వైబ్రేషన్స్. ఇక్కడ మనకి బెండింగ్ వైబ్రేషన్స్ ఏదైతే ఉంటాయో ఆ బ్యాండ్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతాయి వెన్ కంపేర్ టు దేంతో మనకి స్ట్రెచింగ్ వైబ్రేషన్స్. ఇక్కడ బెండింగ్ వైబ్రేషన్స్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ కంపేర్ చేసుకుంటే బెండింగ్ వైబ్రేషన్స్ అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూడండి, ఇక్కడ 1400 to 4000 centimeter inverse is useful to identify different functional groups. డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే మనకి 1400 నుంచి 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్య ప్రాంతంలో ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ అంటే ఈ రెండింటి రీజన్లో మనకు మొత్తం వాల్యూస్ వస్తాయి. 1400 నుంచి 4000 సెంటీమీటర్ ఇన్వర్స్లోనే ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 1400 to 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ ఈజ్ యూజ్ఫుల్ టు ఐడెంటిఫై డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. వివిధ ప్రమేయ సమూహాలు కలిగినటువంటి కాంపౌండ్స్ని 1400 నుంచి 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో మనం ఆ ఫంక్షనల్ గ్రూప్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ లిస్టు ఆ టేబుల్ ఎట్లా ఉంటుందంటే చూద్దాం. మనకి ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకున్నప్పుడు స్ట్రెచ్చింగ్ బెండింగ్ వల్ల మనం చెప్పుకోవచ్చు. స్ట్రెచ్చింగ్ బెండింగ్ కూడా ఉంటాయి కాబట్టి సో ఒకదానికి ఒకటే మనం వాల్యూ కాదు, ఒక్కొక్క దానికి ఏమవుతుందంటే స్ట్రెచ్చింగ్ బెండింగ్ సిమెట్రికల్ అన్సిమెట్రికల్ అంటే 4 వస్తాయి. స్ట్రెచ్చింగ్లో సిమెట్రికల్ అన్సిమెట్రికల్ వస్తుంది, బెండింగ్లో సిమెట్రికల్ అన్సిమెట్రికల్ వస్తుంది కొన్ని వాటికి మాత్రం. సో అప్పుడు ఏం చేయాలి, మనం 4 వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాల్సి. ఇక్కడ చూడండి, సిహెచ్ యాలిఫాటిక్. యాలిఫాటిక్ తెలిసి కదా మనకి. యాలిఫాటిక్ అంటే సైక్లిక్ మనకి చైన్ ఫార్మ్స్ లో ఉన్నటువంటి సిహెచ్ అంటే కార్బనిక్ హైడ్రోజన్ మధ్య సింగిల్ బాండ్ ఉందనుకోండి, ఇది యాలిఫాటిక్ అయి ఉండాలి. యాలిఫాటిక్ సిహెచ్ ఉందనుకోండి, దానికి ఎక్కడ వస్తుందంటే 2800 to 3000 సెంటీమీటర్ ఇన్వర్స్లోకి. చూడండి, మనకి ఇక్కడ స్పెక్ట్రోస్కోపీలో 1430 నుంచి 900 చూపించాం, అంటే ఎక్కువ నుంచి తక్కువ చూపిస్తాం. స్పెక్ట్రోస్కోపిక్ వాల్యూస్ మనం ఎట్లాగే చూపించాలి. సో ఎలా చూపించుకున్నా నో ప్రాబ్లం. 900 నుంచి 1430 చూపించుకున్నా ప్రాబ్లం లేదు, కానీ స్పెక్ట్రోస్కోపీలో మాత్రం మనం ఇటు నుంచి చూపిస్తే బాగుంటుంది. సో ఇక్కడ సిహెచ్ యాలిఫాటిక్ సంబంధించి మనకి వాల్యూ వచ్చింది 2800 to 3000 సెంటీమీటర్స్ మధ్యలో వస్తుంది రీజియన్. ఆ రీజియన్ మధ్యలో యాలిఫాటిక్ సిహెచ్ దగ్గర ఆ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చూడండి, సిహెచ్ యారోమాటిక్. మనం యాలిఫాటిక్ చెప్తున్నాం, సిహెచ్ యారోమాటిక్ అంటే ఏమో చెప్పుకోవచ్చు, సైక్లిక్ రింగ్స్ అవ్వచ్చు, సైక్లిక్ ఫార్మ్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ కానివ్వండి, ఫీనోల్ కానివ్వండి, ఇంకా ఏదైనా సరే. సో దాంట్లో సిహెచ్ యారోమాటిక్ సంబంధించిన కాంపౌండ్స్కి ఇక్కడ సిహెచ్ బాండింగ్ ఉందనుకోండి, దానికి ఎట్లా చెప్పుకోవచ్చు అంటే చూడండి, 3050 to 3100 సెంటీమీటర్స్ మధ్యలో ఆ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సిహెచ్ యారోమాటిక్కి 3050 to 3100 సెంటీమీటర్స్ ఇన్వర్స్ ప్రాంతంలో మనకి ఈ రీజియన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ సి సింగిల్ బాండ్ సి. సి సింగిల్ బాండ్ సి అంటే మనం చెప్పుకోవచ్చు, మనం చూడండి 2900. ఇది ఎక్కడంటే అన్సిమెట్రికల్ స్ట్రెచింగ్. అన్సిమెట్రికల్ అంటే అసౌష్ఠవం, అంటే ఒకవైపుకి ఒకవైపు అనుకోండి. ఇది అన్సిమెట్రికల్ స్ట్రెచింగ్. సి సింగిల్ బాండ్ సికి 2900 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర వస్తుంది. అదే సిమెట్రికల్ అయితే కనుక 2870 దగ్గర చూపిస్తుంది. అట్లాగే అన్సిమెట్రికల్ బెండింగ్, సిమెట్రికల్ బెండింగ్. సిమెట్రికల్ బెండింగ్ వచ్చేసి ఏంటంటే సి సింగిల్ బాండ్ సికి 1375 సెంటీమీటర్స్ దగ్గర చూపిస్తుంది. అదే అన్సిమెట్రికల్ బెండింగ్ దగ్గర అయితే 1460 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర మనకి చూపించడం జరుగుతుంది సి సింగిల్ బాండ్. నెక్స్ట్ సిహెచ్2. జనరల్గా ఉన్నటువంటి సిహెచ్2 మాలిక్యూల్కి ఎలా చూపిస్తుంది అంటే చూడండి, ఇక్కడ సిమెట్రికల్ అయితే ఎక్కడ చూపిస్తుంది అంటే 2860 2860 దగ్గర చూపిస్తుంది. అలాగే అన్సిమెట్రికల్ అయితే కనుక 2930 దగ్గర చూపిస్తుంది. అలాగే మనకి బెండింగ్ దగ్గర అయితే కనుక మనకి 1470 దగ్గర బెండింగ్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే డబుల్ బాండ్ సిహెచ్ 1
1 2 3 4 అంటే డబుల్ బాండ్ సిహెచ్ అయితే అట్లా చూపిస్తుంది. 3000 నుంచి 3100 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర చూపిస్తుంది డబుల్ బాండ్ సిహెచ్. నెక్స్ట్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ దగ్గర చూపిస్తుంది అంటే చూడండి, డబుల్ బాండ్ సిహెచ్ కి 3000 నుంచి 3000 మంది అయితే ట్రిపుల్ బాండ్ సిహెచ్ కి 3300 నుంచి 3400 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపిస్తుంది. సో ఈ రెండు కూడా ఇంచుమించుగా నియర్గా ఉంటాయి. డబుల్ బాండ్ సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ 3300 నుంచి 3400 మధ్య డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ అనేది చూపిస్తుంది. సి డబుల్ బాండ్ సి అంటే ఆల్కీన్ కి సంబంధించి సి డబుల్ బాండ్ సి రీజన్స్ ఎక్కడ చూపిస్తే చూడండి, సి డబుల్ బాండ్ సి చూడండి 1550 నుంచి 1650 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపిస్తుంది. 1550 నుంచి 1650 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపిస్తుంది సి డబుల్ బాండ్ సి ఆల్కీన్ అని. అలాగే ఆల్కైన్ అంటే ఏంటి, సి ట్రిపుల్ బాండ్ సి, సి ట్రిపుల్ బాండ్ సి. మనం ఇక్కడ ఆల్కైన్ చూసాం, ఆల్కైన్ సిమెట్రికల్ అన్సిమెట్రికల్ రెండు చూసాం. ఇక్కడ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అంటే ఆల్కీన్ కి ఆల్కైన్. ఆల్కీన్ కి అయితే మనం 1550 నుంచి 1650 చూపించాము. ఆల్కైన్ అయితే చూడండి 2170 నుంచి 2270 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య రీజన్ మధ్య చూపిస్తుంది. ఎక్కడ సి ట్రిపుల్ బాండ్ సి అనేది 2170 నుంచి 2270 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య ఈ రీజన్ అనేది చూపిస్తుంది. అలాగే సి డబుల్ బాండ్ అంటే కీటోనిక్ అంటే కార్బోనిక్ గ్రూప్స్ అయినా అవ్వచ్చు. ఈ సి డబుల్ బాండ్ గ్రూప్స్ ఎక్కడ చూపిస్తుంది చూడండి, 1700 టు 1850 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపిస్తుంది. సి డబుల్ బాండ్ మీన్స్ కార్బోనిక్ గ్రూప్. ఈ సి డబుల్ బాండ్ గ్రూప్ ఎక్కడ చూపిస్తుంది, 1700 టు 1850 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య మనకి చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థయోనైన్ గ్రూప్స్. థయోనైన్ గ్రూప్స్ అంటే ఏంటి మనకి ఎస్ చూడండి, సి డబుల్ బాండ్ ఎస్. సి డబుల్ బాండ్ ఎస్ అంటే మనకి 1200 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపిస్తుంది. సి డబుల్ బాండ్ ఎస్ అనేది 1200 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య మనకి చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సి ట్రిపుల్ బాండ్ ఎన్ నైట్రోజన్ కార్బన్ మధ్య ఉన్నటువంటి ట్రిపుల్ బాండ్ సంబంధానికి ఎట్లా చూపిస్తుంది అంటే 2200 టు 2300 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ సి సింగిల్ బాండ్ ఎఫ్ ఫ్లోరైడ్స్. సో ఇక్కడ చూడండి 1050 నుంచి 1300 సెంటీమీటర్స్ మధ్య చూపిస్తుంది. 1050 నుంచి 1300 సెంటీమీటర్స్ మధ్య చూపిస్తుంది. నెక్స్ట్ కార్బన్ కి క్లోరైడ్ కి సంబంధం, కార్బన్ కి క్లోరైడ్ కి. సో దానికి ఏమవుతుంది 700 టు 800 సెంటీమీటర్స్ మధ్య చూపిస్తుంది. కార్బన్ కి క్లోరైడ్ కి 700 టు 800 సెంటీమీటర్స్ మధ్య చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి, కార్బన్ కి బ్రోమిన్ కి చూడండి 550 నుంచి 650 సెంటీమీటర్స్ మధ్య చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి మధ్య చూడండి 3500 టు 3700 సెంటీమీటర్స్ మధ్య చూపిస్తుంది. అలాగే సల్ఫర్ కి హైడ్రోజన్ కి మధ్య చూడండి 2550 నుంచి 2650 సెంటీమీటర్స్ మధ్య మనకి ఈ రీజన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఎన్ కి హెచ్ కి నైట్రోజన్ కి హెచ్ కి మధ్య ఎక్కడ చూపిస్తుంది అంటే 3300 నుంచి 3500 సెంటీమీటర్స్ మధ్య మనకి చూపించడం అనేది జరుగుతుంది. ఇది రైట్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ రాయమంటే మాత్రం ఇదంతా ఓవరాల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే ఓవరాల్ స్పెక్ట్రోస్కోపీలో యూవీ స్పెక్ట్రోస్కోపీ మొత్తం ఈజీ అయిపోతుంది. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే యూవీ స్పెక్ట్రోస్కోపీ మొత్తం ఈజీ అవుతుంది. అలాగే దీంట్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి చూడండి, రైట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పెక్ట్రల్ రీజియన్స్. రైట్ అబౌట్ ద ఇంపార్టెంట్ స్పెక్ట్రల్ రీజియన్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే వాల్యూస్ చెప్తున్నామో ఓవరాల్ వాల్యూస్ ప్రతి ఫంక్షనల్ గ్రూప్స్ ని టచ్ చేసుకున్నటువంటి వాల్యూస్. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఓవరాల్ 4 రీజియన్స్ డివైడ్ చేస్తే కనుక ఏ రీజియన్ కి ఏమేమి వస్తాయి అనేది ఒక 4 రీజియన్స్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా సపరేట్ గా క్వశ్చన్ అడుగుతారు. రైట్ అబౌట్ ద ఇంపార్టెంట్ స్పెక్ట్రల్ రీజియన్స్ అని అడుగుతారు. రైట్ అబౌట్ ద ఇంపార్టెంట్ స్పెక్ట్రల్ రీజియన్స్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఓవరాల్ గా 4 స్పెక్ట్రమ్స్ ఉంటాయి. ఈ 4 రీజియన్స్ అనేది ఎలా చెప్తాం చూడండి. 4 రీజియన్స్ లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజియన్స్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రా మెయిన్లీ 4 రీజియన్స్ ఆర్ దేర్. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజియన్స్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రా రీజియన్స్ అనేది మనకి ముఖ్యమైనవి 4 టైప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ చెప్తాను ద రీజియన్ బిట్వీన్ 3700 టు 2700 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇక్కడ 3700 నుంచి 2700 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య ఉంది ఏంటంటే హైడ్రోజన్ స్ట్రెచింగ్ రీజియన్ అంట. హైడ్రోజన్ స్ట్రెచింగ్ రీజియన్ అంటే మనకి మెయిన్ హైడ్రోజన్ స్ట్రెచింగ్ దగ్గర జరుగుతుంది. సో ఏమేమి ఉంటాయంటే మనకి 3700 నుంచి 2700 మధ్య ఏమంటే చూద్దాం. ద అపియరెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ అబ్జార్ప్షన్ పీక్ ఇన్ దిస్ రీజియన్ యూజువల్లీ indicate
ద స్ట్రెచింగ్ వైబ్రేషన్ ఆఫ్ బాండ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ సమ్ అదర్ ఆటమ్స్. హైడ్రోజన్ కి సమ్ అదర్ ఆటమ్స్ కి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనేది ఇక్కడ 3700 నుంచి 2700 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్యలోనే చూపించడం జరుగుతుంది. ఏమవచ్చు అంటే కార్బన్ కానీ నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ అంటే సిహెచ్ అవ్వచ్చు, ఎన్హెచ్ అవ్వచ్చు, ఓహెచ్ అవ్వచ్చు. సిహెచ్, ఎన్హెచ్, ఓహెచ్. ఇక్కడ సిహెచ్, ఎన్హెచ్, ఓహెచ్ తోటి ఇక్కడ సిహెచ్, ఎన్హెచ్, ఓహెచ్ అంటే ఓవరాల్ గా మనం బేస్ చేసుకున్నది ఏంటి హైడ్రోజన్ బాండింగ్ ప్రకారం. కాబట్టి అందుకే నేను ఏమన్నా హైడ్రోజన్ స్ట్రెచింగ్ రీజన్ అంటాను. నెక్స్ట్ అబ్జార్ప్షన్ పీక్స్ ఆర్ అబ్టైన్డ్ ఇన్ ద రీజియన్ 3000 to 2850 సెంటీమీటర్స్ ఇన్వర్స్. అంటే మనకి చూడండి 3000 నుంచి 2250 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్యలో ఉన్న దానికి సిహెచ్ యాలిఫాటిక్ స్ట్రెచింగ్ అనేది చూపిస్తుంది. సిహెచ్ యాలిఫాటిక్ స్ట్రెచింగ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి 2745 to 2710 సెంటీమీటర్స్ ఇన్వర్స్ అయితే కార్బోనేట్ గ్రూప్స్ అనేవి చూపిస్తాయి. కార్బోనేట్ గ్రూప్స్ అంటే మనకి ఏమున్నాయి సిహెచ్ గ్రూప్స్ కానీ సిడబ్ల్యూ గ్రూప్స్ కానీ మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి 3100 to 3000 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య ఉన్నటువంటి రీజియన్ ఏం చూపిస్తుంది అంటే చూడండి ఓహెచ్ అవ్వని ఎన్హెచ్ కానీ స్ట్రెచింగ్ అనేది చూపిస్తుంది. 3100 నుంచి 3000 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య అంటే ఈ రెండింటి రీజియన్స్ మధ్య ఏం చూపిస్తుంది మనకి ఓహెచ్, ఎన్హెచ్ స్ట్రెచింగ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ అయితే సెకండ్ రీజియన్ చూడండి ద రీజియన్ బిట్వీన్ 2700 to 1850 సెంటీమీటర్స్ ఇన్వర్స్. ఇక్కడ 3700 నుంచి 2700 అయింది. నెక్స్ట్ 2700 to 1850 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య ఏం చెప్తుందంటే ఆ రీజియన్ లో ట్రిపుల్ బాండ్ రీజియన్ అన్నమాట. ట్రిపుల్ బాండ్ రీజియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ట్రిపుల్ బాండ్ సి అవ్వచ్చు, సి ట్రిపుల్ బాండ్ ఎన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ట్రిపుల్ బాండ్ ఏదైనా అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ట్రిపుల్ బాండ్ ఎన్ అనుకోండి, సి ట్రిపుల్ బాండ్ ఎన్ రేంజ్ ఎంత అనుకుంటున్నారు 2250 to 2225 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపిస్తుంది సి ట్రిపుల్ బాండ్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకునే ఎక్కడ కూడా కనిపిస్తుంది 2250 to 2225 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర సి ట్రిపుల్ బాండ్ అనేది చూపిస్తుంది. అలాగే సి ట్రిపుల్ బాండ్ సి అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి స్ట్రెచింగ్ రిజల్ట్ 2260 నుంచి 2190 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపిస్తుంది. 2260 నుంచి 2190 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య దేని చూపిస్తుంది ఇక్కడ సి ట్రిపుల్ బాండ్ సి అనేది ఆ రీజియన్ చూపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ రీజియన్ చూడండి ద రీజియన్ బిట్వీన్ 1950 to 1550 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య అంటే 1950 నుంచి 1550 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య ఏం చూపిస్తుంది అంటే డబుల్ బాండ్ రీజియన్ చూపిస్తుంది. డబుల్ బాండ్ అంటే ఏమవచ్చు మనకి సి డబుల్ బాండ్ సి అవ్వచ్చు, సి డబుల్ బాండ్ ఎన్ అవ్వచ్చు, సి డబుల్ బాండ్ లేకపోతే ఎస్ అవ్వచ్చు, ఏ గ్రూప్ అయినా అవ్వచ్చు. లైక్ సి డబుల్ బాండ్ ఓ, సి డబుల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ ఎన్, ఆరోమాటిక్ అవ్వచ్చు, లేదా ఆలిఫాటిక్ అవ్వచ్చు, లేదా కార్బనిక్ కాంపౌండ్స్ అవ్వచ్చు. వీటిలన్నిటికీ ఎక్కడ చూపిస్తున్నారు చూడండి 1700 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర ఈ వాల్యూ అనేది చూపిస్తుంది. 1700 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య ఈ వాల్యూ చూపిస్తుంది. కార్బోనేట్ గ్రూప్స్ యాసిడ్స్ కానీ ఎస్టర్స్ కానీ లేకపోతే యాసిడ్ క్లోరైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ చూపిస్తుంది అంటే 1770 నుంచి 1780 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపిస్తుంది. ఓకే నెక్స్ట్ సి డబుల్ బాండ్ సి కానీ సి డబుల్ బాండ్ ఎన్ కానీ 1690 నుంచి 1600 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ మాట. సి డబుల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ ఎన్ 1690 నుంచి 1600 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య ఆ రీజియన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ద రీజియన్ బిట్వీన్ 1500 to 700 సెంటీమీటర్స్ ఇన్వర్స్. దీన్ని మనం ఏమంటాం అంటే ఫింగర్ ప్రింట్ రీజియన్ అంటాం. దాన్ని ఏమంటాం మనం ఫింగర్ ప్రింట్ రీజియన్. ఈ ఫింగర్ ప్రింట్ రీజియన్లో మనం స్ట్రక్చర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో దీని గురించి ఏంటంటే మనం ఆల్రెడీ ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించి ఇంకొక క్వశ్చన్లో సపరేట్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఈ 2 క్వశ్చన్స్ మనకి సపరేట్గా అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి, రీజియన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.